ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా మహిమాన్వితమైనటువంటి కోకిలవనం శనిక్షేత్ర వైభవాన్ని గురించి తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లో మధురై అనే పట్టణానికి సమీపంలో కోకిలవనం అనే ప్రాంతంలో అద్భుతమైన శనీశ్వరాలయం ఉంది. మరి ఈ శనీశ్వరాలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఆ క్షేత్రంలో శనిని దర్శిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి? ఈ విషయాలు మనం పరిశీలిస్తే ఒకానొక సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ గోపికలందరికీ కూడా ఒక కోకిల రూపంలో దర్శనమిచ్చినటువంటి స్థలం కాబట్టి దీన్ని కోకిలవనం అనే పేరుతో పిలుస్తారు. మరి ఇక్కడ శనీశ్వరుడి ఆలయం ఎందుకుంది, దానికి ఉన్న శక్తి ఏంటి అంటే, శ్రీకృష్ణ పరమాత్మ యశోదమ్మ దగ్గర పెరుగుతున్నటువంటి తరుణంలో ఒకరోజు దేవతలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ దర్శనానికి వస్తారు. యశోదమ్మ శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం కోసం వచ్చినటువంటి దేవతలందరికీ కూడా ప్రవేశం కల్పిస్తుంది. అయితే శని భగవానుణ్ణి మాత్రం బయటే ఉండమని చెప్తుంది. శనికి ప్రవేశం కల్పించదు. కానీ శని భగవానుడు విష్ణు భక్తుడు. ఆయన ఎప్పుడూ కూడా విష్ణుమూర్తి గురించి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. విష్ణు భక్తుడైనటువంటి శనీశ్వరుడు యశోదమ్మని, అమ్మా ఎందుకు నన్ను అడ్డగించావు, నేను స్వామివారి దర్శనం చేసుకోవాలని అడిగితే, నువ్వు క్రూర దృష్టి కలిగిన వాడివి, చూడటానికి భయంకరంగా ఉన్నావు, నీ చూపు సోకి నా బాలకృష్ణుడికి ఏదైనా అపాయం కలిగితే అందుకే నిన్ను అనుమతించను అని చెప్పి యశోదమ్మ పలుకుతుంది. దాంతో శనీశ్వరుల వారు బాగా బాధపడి యమునా నది ఒడ్డు దగ్గరకు వెళ్ళి కూర్చొని విలపిస్తూ, శ్రీకృష్ణ పరమాత్మ నీ దర్శనం నాకు అవ్వలేదయ్యా అని బాధపడుతూ ఉంటాడు. ఇదంతా కూడా దివ్య దృష్టి ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ తెలుసుకొని క్షణకాలంలో అక్కడికి వచ్చి శనీశ్వరుల వారిని ఓదార్చి, ఏ మానవులైతే నువ్వు పీడ కలిగిస్తావని భ్రమిస్తున్నారో ఆ మానవులందరూ కూడా నిన్ను పూజించే విధంగా ఈ యమునా నదీ తీరంలో ఒక అద్భుతమైనటువంటి శని ఆలయాన్ని నేను సృష్టిస్తాను, అందరూ నీకు సేవలు చేస్తారని చెప్పి యమునా నదీ తీరంలో శ్రీకృష్ణ పరమాత్మ క్షణకాలంలో తన సంకల్ప బలం చేత ఒక ఆలయాన్ని సృష్టిస్తాడు. అదే కోకిలవనం శనీశ్వరాలయం. శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా తన సంకల్ప బలంతో క్షణకాలంలో సృష్టించినటువంటి ఆలయం కాబట్టి ఈ కోకిలవనంలో ఉన్నటువంటి శనీశ్వరుల వారిని జీవితంలో ఒక్కసారి దర్శనం చేసుకున్న శని భగవానుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అన్ని రకాలైన శని దోషాలు తొలగిపోతాయి. అప్పుడు అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యమునా నది ఒడ్డున కూర్చొని పిల్లన గ్రోవి ఊదుతూ ఉంటే వ్రేపల్లెలో ఉన్న వాళ్ళందరూ కూడా తల్లి అయినటువంటి యశోదమ్మతో పాటు అక్కడికి వచ్చి శని భగవానుడి ఆలయంలోకి ప్రవేశించి శని దర్శనం చేసుకుని శని పూజలు చేస్తారు. అది ఈ కోకిలవనం వెనుక ఉన్నటువంటి అద్భుతమైన కథ. అందుకే ఎవరైనా సరే గ్రహచార పరంగా శని మహాదశ జరుగుతున్నా, శని అంతర్దశ జరుగుతున్నా, గోచార పరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇలా అనేక రకాలుగా శని బాధలు ఎదుర్కొంటున్నా ఒక్కసారి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కోసి అనే ప్రత్యేకమైనటువంటి పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ కోకిలవనంలో ఉన్న శనీశ్వరుడి వారి ఆలయాన్ని దర్శనం చేసుకోండి. శని భగవానుడి విశేషమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణాలకు ప్రతి ఒక్కరూ కూడా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన ఫాల్గుణ బహుళ ఏకాదశి సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఆదిశంకర భగవత్పాదుల వారు మనకు అనుగ్రహించినటువంటి దేవీ స్తోత్రరాజం శ్రీ త్రిపుర సుందరి వేదపాదస్తవం చింతామణి గృహ వైభవాన్ని వర్ణించడం జరిగింది. మొదటగా సుధా సముద్రం, ఆ తర్వాత నానావృక్ష మహోద్యానవనం, ఆ తర్వాత కల్పవృక్షాల ప్రాకారాలు, ఆపై నవరత్న ప్రాకారాలు, ఇవి దాటి మహాపద్మాటవిని చేరుకుని మహాపద్మాటవి మధ్యంలో ఉన్నటువంటి చింతామణి గృహ వర్ణన పూర్తయినది. ఆ చింతామణి గృహము భవానీ భవనావతంసహ అన్నారు. భవానీదేవి యొక్క భవనం, మామూలు భవనం కాదు, అవతంసహ అంటే సర్వశ్రేష్టమైనటువంటి భవనం. అది ఎలా ఉన్నదంటే ఆదిత్యవర్ణం తమస పరస్తాత్, తమస్సుకు ఆవల ప్రకాశించేటువంటి పరంజ్యోతిస్వరూపము. ఈ ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అనేది కూడా తైత్తిరీయంలో యజుర్వేద సంబంధమైన చిత్తి ప్రశ్న అనేటువంటి దాంట్లో వస్తుంది ఈ వాక్యం. ఇది మనం మంత్రపుష్పంలో కూడా వాడుతూ ఉంటాం. పరమాత్మ యొక్క స్వరూపం ఎలాంటిదంటే తమస్సుకు ఆవల ప్రకాశిస్తున్నది. ఇది వేదాహమేతం పురుషం మహాంతం అనేటువంటి తత్వంలో కూడా పురుషోక్తం దీన్ని మనకు తెలియజేస్తున్నది. పరమాత్మ తమస్సుకు ఆవలున్నాడు. ఇది మనకి పోతన గారు అందించిన లోకంబులు లోకేశులు
లోకస్తులు తెగిన తుది నలోకంబగు పెంజీకటి. తమస్సు మామూలు తమస్సు కాదు, సర్వలోకములకు అతీతమైనటువంటి స్వరూపాన్ని తెలియజేస్తూ చెప్పినటువంటి అద్భుతమైన వర్ణన. దీన్ని బట్టి సగుణ బ్రహ్మ ఉపాసనలో చెప్పబడే లోకానికి పరమాత్మ యొక్క నిర్గుణ బ్రహ్మతత్వానికి కూడా ఒకానొక సమన్వయాన్ని శంకర భగవత్పాదుల వారు ఇక్కడ ప్రతిపాదన చేశారు. జ్ఞాన మార్గంలో నిర్గుణ బ్రహ్మానుభవం ఏదుందో ఆ బ్రహ్మమే సగుణ బ్రహ్మోపాసకులు ఆ లోకస్వరూపంగా గోచరిస్తూ ఉన్నది అని దీనిలో ఉన్నటువంటి భావం. ఇది ధ్యానం, కేవలం వర్ణన మాత్రమే కాదు. ఎవరైతే అమ్మవారి యొక్క లోకాన్ని ధ్యానిస్తారో వారు ధన్యులు. అందుకు మనందరి చేత ధ్యానం చేయించారు భగవత్పాదుల వారు. ఇప్పుడు ఆ దివ్యమైన చింతామణి గృహ వైభవం చాలా గ్రంథాల్లో చాలా విధాలుగా వర్ణించారు. అక్కడ ఉన్నటువంటి సభామండపం ఇత్యాదులన్నీ కూడా. కానీ అందులో ప్రధానంగా తెలుసుకోవాల్సిన దాని నడిమి భాగంలో ఉన్న శ్రీచక్రం, ఆ శ్రీచక్ర స్వరూపాన్ని తర్వాతి శ్లోకంలో తెలియజేస్తున్నారు. శ్రీచక్రం యొక్క తత్వం అంతా ఈ శ్లోకంలో ఉంది. దీన్ని వ్యాఖ్యానిస్తే శ్రీచక్రం యొక్క రహస్యాలు చాలా తెలుస్తాయి మనకి. మునిభి స్వాత్మలాభాయ యచ్చక్రం హృది సేవ్యతే తత్ర పశ్యామి బుద్ధ్యా తదక్షరే పరమే వ్యోమన్. ఈ అక్షరే పరమే వ్యోమన్ అనేటువంటి మాట కూడా యజుర్వేద నారాయణీయంలో ఉన్నటువంటి అంశం. ఇక్కడ అక్షరే పరమే వ్యోమన్, ఇక్కడ అక్షరము అనే మాటకి నాశనరహితం అని అర్థం. పరమే వ్యోమన్ అంటే సర్వోత్కృష్టమైన ఆకాశము, అంటే పంచభూతాల్లో ఒకటైన ఆకాశం కాకుండా పంచభూతాల కంటే అతీతమైన ఒక ఆకాశం ఉన్నది అన్నారు. అదేమిటి ఆకాశము అంటే ఆకాశానికి కూడా అవకాశం ఇచ్చే ఆకాశం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సర్వజగత్తు ఆకాశాన్ని ఆధారం చేసుకున్నది. అప్పుడు ఈ ఆకాశం సర్వజగత్తుకు ఆధారంగా మాత్రమే కాకుండా సర్వజగత్తులో ప్రతిదానిలో తాను వ్యాపించి కూడా ఉన్నది. ఆకాశంతో సహా అన్నిటికీ ఆధారమై ఉన్నదేదో ఆ ఆకాశానికి పేరు చిదాకాశం అని పేరు. దాన్ని పరమే వ్యోమన్ అన్నారు. అది నాశరహితం కనుక అక్షరము. అటువంటి అక్షరమైన పరమ వ్యోమము. దాన్ని ఎలా తెలుసుకుంటున్నాను? తత్ర పశ్యామి బుద్ధ్యా అన్నారు. ఇక్కడ బుద్ధ్య అంటే బుద్ధితో తెలుసుకుంటున్నాం. సృష్టిలో ఏ వస్తువునైనా ఎవడైనా బుద్ధితోనే తెలుసుకుంటాడు, లేకపోతే ఏముందండి. ఇక్కడ మైకుందనేది కూడా వాడు బుద్ధితోనే తెలుసుకోవాలి. కానీ ఇది అలాంటి బుద్ధితో తెలుసుకునేది కాదు. ఇది భగవంతుని తెలుసుకునే బుద్ధికి లోకాన్ని తెలుసుకునే బుద్ధికి తేడా ఉన్నది. ఎవరి బుద్ధి శాస్త్రవిహితమైనటువంటి సాధనలతో సంస్కార సంపన్నమవుతుందో అలాంటి బుద్ధే పరతత్వాన్ని తెలుసుకోగలదు. అందుకే అలాంటి బుద్ధితో నేను తెలుసుకుంటున్నాను. పశ్యామి అంటే అనుభవానికి తెచ్చుకుంటున్నాను అని అర్థంతో చెప్తున్నారు. అయితే నేను చూస్తున్న పరమ వ్యోమస్వరూపం ఏదైతే ఉన్నదో ఆ పరమ వ్యోమస్వరూపమే చక్రం అన్నారు. అంటే ఈ చక్రము సాక్షాత్తు వియచ్చక్రం. శ్రీచక్రానికి ఉన్న పేర్లు దహర చక్రం, వియచ్చక్రం, విశ్వచక్రం అని 3 పేర్లు మనకు కనబడుతున్నాయి. అంటే కేవలం రేఖలు, దళాలు, త్రికోణాలతో కూడినటువంటి ఒకానొక స్వరూపం కాదయ్యా శ్రీచక్రం అంటే. శ్రీచక్రం యొక్క తత్వం ఎలాంటిది అంటే మునిభి స్వాత్మలాభాయ యచ్చక్రం హృది సేవ్యతే. మునుల చేత స్వాత్మలాభంకై ఏ చక్రము హృదయంలో సేవింపబడుతూ ఉన్నదో ఆ చక్రము అక్షరం పరమం వ్యోమం. అటువంటి స్వరూపము అక్షరే పరమే వ్యోమన్. సర్వోత్కృష్టమైన ఆ స్థానమనందున్న వ్యోమస్వరూపమే మునులు హృదయంలో వాళ్ళు ధ్యానిస్తున్నారు. హృది సేవ్యతే, హృదయంలో సేవిస్తున్నారు. హృది అనే మాట ఇక్కడ వ్యోమన్ అనే మాట రెండు కలుపుకోవాలి. హృదయంలో ఏ ఆకాశాన్ని మనం దర్శిస్తున్నామో ఆ ఆకాశం పంచభూతాలకి సమస్త విశ్వచక్రానికి కూడా చైతన్యాన్నిచ్చే ఆకాశం అది. ఆ ఆకాశం చిత్రం ఏంటంటే ప్రపంచమంతా ఏది వ్యాపించి ఉందో ప్రపంచం కంటే అతీతంగా ఏది ఉందో అది నీ హృదయంలోనే ఉందని చెప్తుంది. కానీ వ్యోమన్ అనే మాట అక్కడ చెప్పి హృది సేవ్యతే అని ఇక్కడ చెప్పినప్పుడు హృదయంలో సేవిస్తున్నారు. ఎవరు? మునులు. ఎందుకు? ఆత్మలాభాయ. ఆత్మలాభాయ అంటే తమ యొక్క ఆత్మను పొందుటకై. ప్రతివారులో ఆత్మరూపుడై పరమాత్మ ఉన్నాడు. కానీ అది పరమాత్మ స్వరూపుని ఎరుక లేకుండా అజ్ఞానంతో ఆవరించుకుని జన్మ పరంపరలో జీవుడు పడ్డాడు. కానీ మనోవికారాల్ని జయించినటువంటి వారు మునులు. మునులనే మాటే అలజడులు లేని మనస్సు కలవారు మునులు. వాళ్ళకి మనోవికారాలు లేవు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు అంతర్ముఖులై హృదయమునందు సేవిస్తున్నారు. దేనికోసం? ఆత్మలాభాయ. ఈ చెప్పడంలో శ్రీ విద్య ఆరాధన పరమ ప్రయోజనం ఆత్మప్రాప్తియే. ఆత్మప్రాప్తి అన్నా పరబ్రహ్మప్రాప్తి అన్నా ఒకటే.
దీనికి మరొక పేరు మోక్షం. అందుకే ఇతర తంత్రములు కేవలం ఒక లౌకికమైన ప్రయోజనాల్ని మాత్రమే ఇస్తూ ఉంటే, శ్రీ విద్య ధర్మబద్ధమైన లౌకిక ప్రయోజనాలు ఇవ్వడమే కాకుండా క్రమంగా వాడికి చిత్తశుద్ధిని, జ్ఞానాన్ని, మోక్షాన్ని కూడా ఇవ్వడానికై ఏర్పరచబడింది. అందుకే భుక్తిముక్తి ప్రదాయకమైన విద్య. దాన్ని ఆత్మవిద్యగా, బ్రహ్మ విద్యగా ఎవరు ఆరాధిస్తున్నారో వారు మాత్రమే ధన్యులు. పరమార్థం తొరగాలంటే మాత్రం దాన్ని ఏ విధంగా దర్శించాలి అంటే, అది అక్షరే పరమే వ్యోమన్ అయినటువంటి స్వరూపము. అంటే సర్వోన్నతమైనటువంటి, అన్నిటికంటే అతీతమైనటువంటి, నాశరహితమైనటువంటి ఏ చిదాకాశ స్వరూపముందో దాన్నే హృదయ చక్రముగా ఉపాసించడమే శ్రీచక్రము అన్నారు. దీన్నే మనం దహరాకాశ రూపిణి అని లలితా సహస్రనామాల్లో చెప్తున్నాం. ఆ దహరాకాశం అనే మాట పట్టుకోవాలంటే ఇక్కడ దహరము అంటే హృదయం. హృదయమునందున్న ఆకాశం, ఆకాశం అంటే వ్యాపించిన చైతన్యం. అదొక చోట ఉంచిన వస్తువు కాదు. ఆత్మతత్వము ఒక చోట పెట్టిన వస్తువు కాదు. అది సర్వవ్యాపకమైనటువంటి చైతన్యం. చైతన్యం అంటేనే చిత్, వ్యాపకత్వమే ఆకాశం. కానీ హృదయమంతా వ్యాపించింది ఆ చిదాకాశం, చైతన్య రూప ఆకాశం. దాని యొక్క ఆ చైతన్యమే శరీరానికి, బుద్ధికి, ప్రాణానికి కూడా చేతనత్వాన్ని ఇస్తున్నది ఇక్కడ. కనుక మన సర్వేంద్రియ బుద్ధి మన ప్రాణములకు చేతనత్వం ఏది ఇస్తుందో ఆ చేతనత్వం ఇచ్చేది చైతన్యం. కనుక చేతన, చైతన్యం రెండు శబ్దాలు వచ్చాయి. చైతన్యం వల్ల జడమునకు కలిగే ప్రవృత్తి పేరు చేతనత్వం. ఆ చేతనత్వం బట్టి చైతన్యాన్ని తెలుసుకోవాలి. వెలుగు బట్టి సూర్యుడిని పోల్చుకున్నట్టుగా ఇంద్రియములయందు, బుద్ధియందు, ప్రాణములయందు ఉన్నటువంటి చేతనత్వానికి ఏది మూలము? అది తెలియాలంటే అంతర్ముఖులం కావాలి, మునులం కావాలి. ఆ చిదాకాశమైన దహరాకాశంలో ఉన్నటువంటి వ్యాపించిన చైతన్యాన్ని ఉపాసించడమే శ్రీచక్ర ఉపాసన. ఇది శ్రీచక్ర ఆరాధన చేసేవాళ్ళు కూడా ఈ భావాన్ని గ్రహించి చేయగలగాలి. అలాగే యోగులు హృదయంలో ధ్యానించే దహరాకాశమే శ్రీచక్ర స్వరూపము. అంతేకాని శ్రీచక్రం ఒకానొక శాక్తేయ విద్య అని మాత్రమే కాకుండా ఉపనిషత్ ప్రతిపాద్యమైన దహరోపాసన విద్య అని తెలుస్తున్నది. మన చాందోగ్యం, బృహదారణ్యకం మొదలైన ఉపనిషత్తుల్లో దహర విద్య అని ఒక విద్య చెప్పబడుతోంది. వైశ్వానర విద్య, దహర విద్య, ఆకాశోపాసన, ఈ విషయములన్నీ మనకక్కడ చాందోగ్యంలో కనబడుతుంటాయి. కఠోపనిషత్తులో నచికేత విద్య అని చెప్పారు. ఈ విద్యలన్నీ కూడా ఉపాసనాపరమైన స్వరూపాలు. ఇవి క్రమముక్తికి హేతువులు. అలాంటి దహరోపాసన అని ఏదైతే ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడుతుందో ఆ స్వరూపమే సరిగ్గా శ్రీ విద్యగా తంత్రశాస్త్రాల్లో చెప్పబడుతున్నది. కానీ ఉపనిషత్ ప్రతిపాద్యమైన తత్వానికి, తంత్రాల్లో చెప్పబడ్డ శ్రీ విద్యకి భేదము లేదు అనేటువంటి అన్వయాన్ని భగవత్పాదుల వారు ఇక్కడ చూపిస్తూ, ఆ దహరాకాశం అనే విషయమే ఇక్కడ హృది సేవ్యతే అనే మాటలోను, పరమే వ్యోమన్ అనే మాటలను ధ్వనింపజేశారు ఇక్కడ. కనుక శ్రీచక్రం అనగా దహరమే, దహరాకాశ స్వరూపమే అని చెప్తూ, అలాంటి శ్రీచక్రం యొక్క బిందు స్థానంలో అమ్మవారు కొలువున్నారు. అంటే మన చింతామణి గృహంలోకి ప్రవేశించాం. అక్కడ అత్యద్భుతమైన శ్రీచక్రం మేరు ప్రస్తార రూపంలో ఉన్నటువంటి ఒక చైతన్య స్వరూపాన్ని చూసాం. మొత్తం 8 ఆవరణల్లోనూ అమ్మవారి యొక్క శక్తులు మయూఖములై, కిరణములై కూర్చుని ఉన్నాయి. ఆ 9వ ఆవరణైనటువంటి బిందువు నందు ఆ తల్లి ఉన్నది. ఎలా ఉన్నదో వర్ణిస్తున్నారు ఇక్కడ. అచ్చంగా మనం అమ్మవారి ఆరాధనలో ఇటు లలితా శాస్త్రంలో కానీ, అటువైపు సౌందర్యలహరిలో కానీ వేట్లో చూసినప్పటికి కూడా కనబడే స్వరూపాన్ని ఇక్కడ మనకి అందిస్తూ ఉన్నారు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరడుతు ఫాల్గుణమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:16 సూర్యాస్తమయం 6:25. తిథి దశమి రాత్రి 10:23 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 3:35 వరకు.
వర్జం రాత్రి 8:09 నుంచి 9:57 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:16 నుంచి 7:53 వరకు, అమృతకాలం ఉదయం 8:27 నుంచి 10:14 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టకౌరిక రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4:30 నేటి విశేషం శనివారం. సామాన్యంగా శనికి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, శని దశ అనే 4 రకాల దోషాలు ఉంటుంటాయి. జాతకంలో శని ఎవరికి దోషిగా ఉన్నాడో వారికి దశాదోషం సంభవిస్తే, రాసుల వారికి అంటే ఉదాహరణకి ప్రస్తుతం ధనుస్సు రాశిలో శని సంచరిస్తున్నాడు కాబట్టి కన్యా రాశి వారికి అర్ధాష్టమ శని, వృషభ రాశి వారికి అష్టమ శని, వృశ్చికము, ధనుస్సు, మకరము ఈ 3 రాశుల వారికి ఏలినాటి శని నడుస్తుంది. అంటే మొత్తం 12 రాశుల్లో 5 రాశుల వారికి శని దోషిగా నడుస్తూ ఉంటాడు ఎల్లవేళలా. ఆ రకమైనటువంటి దోషాన్ని వలన ఏం జరుగుతుంటుందంటే పనుల్లో ఆలస్యాలు, విఘ్నాలు, అపార్థాలు, బద్ధకాలు, ఇతరులతో కలహాలు, ఇలా చాలా ఇబ్బందులు కనిపిస్తుంటాయి. ఆ ఇబ్బందులను అధిగమించాలి అంటే దోష నివారణ చేసుకోవాలి. నివారించుకోవాలి అంటే ఆంజనేయుడు, వెంకటేశ్వర స్వామి, శంకరుడు అనేవారు ముగ్గురు ముఖ్యమైన వారు. వారిని ఆరాధించడం ద్వారా శనిదోషం నివారించబడుతుంది అనేటువంటి విషయం మనకి ఎన్నో పురాణ గాథల్లో రుజువవుతున్న విషయాలు. కాబట్టి వాటిని మనం ఆచరించడం ద్వారా ఆయా దేవతల యొక్క అనుగ్రహంతో శనికి సంబంధించినటువంటి దోషాలను మనం నివారించుకోగలుగుతాం. అలా ప్రతి శనివారంని కూడా మనం సద్వినియోగం చేసుకోవడం మన అభివృద్ధికి ఉపకరించేటువంటి సన్నివేశం. కాబట్టి మనం ఆ దోషాలను నివారించుకునే విధంగా ఆయా దేవతలను ఆరాధించడం చాలా చాలా మంచిది. నేటి ఆణిముత్యాలు. ప్రతికూల పరిస్థితులు ఎంత ఎక్కువగా ఉంటే మనలో అంతర్గత శక్తి అంత ఎక్కువగా వ్యక్తమవుతుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు శనివారం. నిద్ర నుంచి లేస్తూనే హరినామంతో నిద్ర నుంచి లేవటం సర్వ విధములైనటువంటి విజయసిద్ధికి మార్గహేతు అవుతుంది. నిద్రపోయేటప్పుడు శివనామం, నిద్ర నుంచి మేల్కునేటప్పుడు హరినామం ప్రతి ఒక్కరూ కనుక అలవాటు చేసుకున్నట్టయితే సంప్రదాయరీత్యా వారి జీవన గతుల్లో శివకేశవులు ఇరువురు కూడాను విశిష్టవంతమైనటువంటి అభివృద్ధిని కలిగింపచేస్తారు. అంత విశేషకరమైన ప్రభావం ఉన్నది. శనివారం నాడు హరినామ సంకీర్తనం చేస్తూనే చక్కగా కలియుగవాసుడైనటువంటి ఆ యొక్క శ్రీనివాసునికి సంబంధించినటువంటి సుప్రభాత సేవ, అలాగే వివిధ రకాల పుష్పాలతో ఆ స్వామిని అలంకరణ చేసి అష్టోత్తర శతనామాలతో పూజ చేసి స్వామికి కనుక అలంకీకృత లక్షణ రీత్యా స్వామిని మనసు నిండా తలుచుకొని ఎవరైతే ధ్యానం చేస్తారో వారి జీవన విధానంలో కలియుగవాసుడైన వెంకటేశ్వరుడు సర్వసంపదల్ని కూడాను ప్రసాదింపచేస్తాడు సుమా అంటోంది శాస్త్రం. అందుకే తిరుమలలోని వెంకటేశ్వరునికి ప్రతినిత్యం కూడాను వివిధ రకాలైనటువంటి సేవలు జరుగుతూనే ఉంటాయి. నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్న చందంగా ఆ యొక్క సేవా తత్పరతను మనసు నిండా నింపుకొని మనం కూడాను ఆ సేవలలో పాల్గొనినట్లుగా భావన చేసినా చాలు, ఈ జన్మ ధన్యమై తీరుతుంది. ఎందుచేతనంటే ఈ సృష్టి అంతా కూడాను వ్యాపించి ఉన్నటువంటిది జగద్రక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి. ఆ జగద్రక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తికి తెలియని విషయం అంటూ లేదు కదా. అందుకనే సర్వవ్యాపి కారక
అని చెప్పేసి ఆ స్వామిని అభివర్ణించాం. సర్వవ్యాపి కారకుడైనటువంటి ఆ స్వామిని మనఃపూర్వకంగా వివిధ రకాలైన పద్ధతుల్లో గనక అర్చన చేసినట్లయితే విధి వ్రాసిన దుర్వ్రాతను తొలగించి అమ్మవారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని వెంకటేశ్వరుడు మనకు కలిగింపచేస్తాడు. ఎందుకంటే స్వామివారు ఎప్పుడూ కూడా అమ్మవారితో కూడే ఉంటాడు కదండి. విష్ణు వక్షస్థల స్థితాయై నమః అన్నారు అమ్మవారిని. విష్ణు వక్షస్థలంలోనే ఉన్నది కదా తల్లి, ఆ జగన్మాత లక్ష్మీ స్వరూపిణి. అందుచేత వెంకటేశ్వరుని అర్చన చేసినప్పుడు లక్ష్మీదేవిని కూడా అర్చన చేసినటువంటి విధి విధానం ఇక్కడ శనివారం నాడు గుర్తుపెట్టుకుంటూ పలు రకాలైనటువంటి సేవా తత్పరతను మనసు నిండా నింపుకొని స్మరించి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. రాముడు రాఘవుడు రవి కులుడితడు భూమి జక్కుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవి కులుడితడు. వేదం ఏం చెప్పిందో అదే ధర్మం. ఎవరు చెప్పినా ధర్మం కాదు, ఒక్క వేదం చెప్పిందే ధర్మం అవుతుంది. ఎందుకంటే వేదము ఈశ్వరుని యొక్క ఊపిరి కనుక. శృతి తరువాత స్మృతి. స్మృతి అంటే వేదంలో ఉన్నటువంటి మంత్రభాగాన్నంతటినీ తీసి ఒక్కొక్క ఋషి తన పేరు మీద క్రోడీకరించాడు. యాజ్ఞవల్క్య స్మృతి, గౌతమ స్మృతి, అత్రి స్మృతి అలా వచ్చాయి. అవి స్మృతి అంటారు. శృతిని స్మృతి అనుసరిస్తుంది. అందుకే శృతేరివార్థం స్మృతిరన్వచ్చత్ అంటారు కాళిదాస మహాకవి. శృతిని స్మృతి అనుసరిస్తుంది, ఆవు వెంట దూడల. కాబట్టి శృతిలో చెప్పినదే స్మృతిలో ఉంటుంది. పురాణం భూతద్దంలో శృతిలో చెప్పిన విషయాన్ని సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశానుచరిచంచైవ పురాణం పంచలక్షణం. 5 లక్షణములతో వేదాంతర్గతమైనటువంటి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపించేటటువంటి స్థితికి పురాణమని పేరు. పురాణము తర్వాత వచ్చినది శిష్టాచారం. నాకు వేదం తెలియదండి, స్మృతి తెలియదండి, పురాణము తెలియదండి అన్నవాడు ఆ ఊళ్ళో పెద్దలైన వారు ఎలా ఉన్నారో, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ఆ ప్రవర్తనని ఆదర్శంగా తీసుకుని బ్రతకవలసి ఉంటుంది. కాబట్టి శిష్టాచారం ప్రమాణం. 5వది అంతరాత్మ ప్రబోధం. అంతరాత్మ ప్రబోధం చిట్ట చివరి ప్రమాణం తప్ప మొదటి ప్రమాణం కాదు. అసలు మొట్టమొదట చెప్పవలసినది శృతి. ఆ వేదము స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పింది. ఆశ్రమము దీన్ని నిర్ణయం చేసింది. ఆశ్రమము అంటే ఒక కట్టు. మీరు బాగా ఆ విషయాన్ని గమనించవలసి ఉంటుంది. ఒక కట్టు వేస్తే ఇంకొక కట్టు జారిపోతుంది తనంత తాను. మీరు చూడండి, తేలికగా అర్థం అవడానికి నేను తరచుగా చెప్పే ఉదాహరణ, నేను నా కొడుకు కలిసి పొలానికి వెళ్ళి పచ్చిగడ్డి కోసాం. ఏదో ఇంటికి పట్టుకొచ్చి ఆవుకి వేద్దామని. నేను మంచినీళ్ళు తాగడానికి పెడుతూ రే పచ్చిగడ్డి మోపు కట్టరా అన్నాడు నా కొడుకుని. 2 తాటాకులు తీసుకొచ్చి వాడి బలవంతా పెట్టి మోకాలు పెట్టి నొక్కి కట్టేశాడు. నేను వచ్చి ఆ పచ్చగడ్డి మోపుని కదిపి చూశాను. వీడంత బాగా వేయలేదు, కట్టు అనిపించింది. ఆ కట్టు తీశాను అనుకోండి, వాడు బాధపడతాడు. అందుకని ఆ కట్టు తీయకుండా నేనేం చేశానంటే ఇంకో 2 తడపలు తెచ్చి ఆ పచ్చిగడ్డి కింద పెట్టి నా మోకాలతో నొక్కి గట్టిగా బిగించి కట్టాను. ఇప్పుడు ఒరే నా తల మీద పెట్టరా అన్నాను. ఆ పచ్చిగడ్డి నా తల మీద పెట్టాడు. నేను గట్టిగా వేసిన కట్టు వల్ల నా కొడుకు వేసిన కట్టు ఏమైపోతుంది? వదులై జారిపోతుంది. కట్టు విప్పి కట్టు వెయ్యరు. 2వ కట్టు యొక్క బిగింపుకి మొదటి కట్టు జారుతుంది. ఆశ్రమము మారుట అంటే మొదటి కట్టు విప్పేశారని కాదు, మొదటి కట్టు అలాగే ఉంటుంది. దాని మీద 2వ కట్టు వేస్తే మొదటి కట్టు జారుతుంది. ఇందులో ఆశ్రమమును విధించింది వేదం. తండ్రి మొదటి ఆచార్యుడు. తండ్రి కొడుక్కి ఉపనయనం చేసేయాలి, చేసేసి సంధ్యావందన అధికారాన్ని కల్పించాలి. దాన్ని బ్రహ్మచర్యము అంటారు. బ్రహ్మచర్యమునందు గురువుగారి దగ్గరికి వెళ్ళి వేదం నేర్చుకుంటాడు. అది జీవితాంతం పనికొస్తుంది తప్ప కట్టు విడిపోదు. సూర్యోదయోదయ సూర్యాస్తమయ సమయములయందు అసలు ఉపాసన లేకుండా ఉండడాన్ని శాస్త్రం అంగీకరించలేదు, మినహాయింపు ఇవ్వలేదు. కాబట్టి విధించింది బ్రహ్మచర్యము. కొంతకాలం అయిపోతుంది. అయిపోయిన తర్వాత
మనుష్యుని యొక్క మనస్సుకి ఉండేటటువంటి బలాన్ని బలహీనతని పరమేశ్వరుడు లెక్కలోకి తీసుకున్నాడు. ఆయన పైశాచికవాది కాడు. బలవంతంగా నువ్వు అలా ఉండవలసిందే అని ఆయన అనడు. అందుకే ఆయన ఒక నియమనం చేశాడు. ఆశ్రమం మారిపోవడానికి అవకాశం ఇచ్చాడు. బ్రహ్మచర్యాశ్రమమునందున్నటువంటి వాని యొక్క మనసులో పటమనించిన కామం యొక్క కారణం చేత ఇంద్రియములను నిగ్రహించడం చాలా కష్టమైతే ఆ కామాన్ని ధర్మంతో ముడేస్తారు. అది గృహస్థాశ్రమం. ఎందుచేత అంటే ఇంద్రియాల్ని బలవంతంగా నొక్కి పెట్టకూడదు. అది మొట్టమొదటి సిద్ధాంతం. ఇంద్రియాని బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశ అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. ఇంద్రియాల్ని బలవంతంగా మీరు అణిచిపెట్టారనుకోండి, అవి పావులై కాటు వేస్తాయి అవకాశం చూసి. కాలు కింద త్రాచుపావుని తొక్కిపెట్టి కాలెత్తినప్పుడు ఎలా కరుస్తుందో ఇంద్రియం అలా కరుస్తుంది. ఇంద్రియములంటే ఏవో కాదు, కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, స్పర్శేంద్రియము, 5 జ్ఞానేంద్రియములు. అందుకే కామము వలన మనిషి భ్రష్టము కాకుండా ఉండడానికి ఆ కామాన్ని ధర్మంతో ముడేసేశారు. కామమును ధర్మముతో ముడివేసేటటువంటి ప్రక్రియకి గృహస్థాశ్రమమని పేరు, దానికి వివాహమని పేరు. ధర్మంతో ముడేస్తున్నారు కామాన్ని అని గుర్తు. అందుకే ఆమె కామ్యపత్ని కాదు, ఆమె ధర్మపత్ని. ధర్మపత్నిని స్వీకరిస్తాడు. మనకి సనాతన ధర్మంలో ధర్మపత్నిని పురుషుడు స్వీకరించవలసి వస్తే, లేదా ఒక స్త్రీ భర్తని స్వీకరించవలసి వస్తే నిర్ణయించవలసిన వాడెవరు? ఒకటి ఇంటి యజమాని, అంటే తండ్రి, పెదతండ్రి, పినతండ్రి. ఇవి తండ్రి స్థానాన్ని బట్టి ఉంటుంది. తండ్రి గారు ఉంటే తండ్రి గారిది అధికారం. తండ్రి గారి కన్నా పైన ఉంటే, అంటే తండ్రి గారు కానీ తండ్రి గారి అన్నగారు కానీ ఉంటే వాళ్ళది నిర్ణయాధికారం. ఎప్పుడు ఆడపిల్లదైనా మగపిల్లవాడిదైనా తండ్రి నిర్ణయం చేస్తాడు. తండ్రి నిర్ణయం తర్వాత తండ్రి నిర్ణయాన్ని కూడా త్రోసిరాజనగలిగిన అధికారం ఎవరిది అంటే గురువుది. అందుకే స్నాతకోత్సవము అని చేస్తారు. స్నాతకోత్సవము అన్న మాట వేదంలోది. స్నాతకోత్సవము అంటే ఇతను ఇందుకు పనికొస్తాడు అని ప్రకటించడం. వీడు భర్తృత్వానికి, ఒక ఇంటికి యజమానిగా, ఒక గృహస్థుగా, ఒక ధర్మపత్నిని స్వీకరించడానికి వీడు పనికొస్తాడు అని చెప్పవలసిన వాడెవరంటే గురువు. అందుకే గురువు వచ్చి కూర్చుంటారు స్నాతకంలో. కూర్చుని కొన్ని విషయాలు బోధ చేస్తాడు. శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా అదేయం, శ్రియా దేయం, హ్రియా దేయం, భియా దేయం. నువ్వు దానం చేసేటప్పుడు ఇలా చెయ్యాలి అని చెప్తూ ఏ విషయముల యందు పొరపాటు పడకూడదో అవన్నీ చెప్తాడు. చెప్తూ ప్రమదితవ్యం 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 అంటాడు. యజ్ఞాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం. అంటే వీటి విషయంలో పొరపాటు పడకు సుమా, జాగ్రత్తగా ఎప్పుడూ చూస్తుండాలి సుమా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నువ్వు గృహస్థాశ్రమంలోకి వెళ్ళినప్పటికీ తల్లి విషయంలో పరాకు పడకూడదు. తల్లిని గౌరవించాలి, పూజించాలి. ఇవన్నీ గురువుగారు చెప్పి వీడికి ఇవ్వచ్చు పిల్లని అంటారు. అంటే అప్పుడు కన్యాదాత ఆ కన్యని దానం చేస్తాడు. ఇప్పుడు ఆమెని ధర్మపత్నిగా స్వీకరిస్తాడు. ధర్మపత్నిగా స్వీకరించినటువంటి ప్రక్రియకి గృహస్థాశ్రమం అని పేరు. దీనికి దాంపత్యము, దంపతులు అంటారు. అలా కలిసినటువంటి స్త్రీ పురుషుల్ని దంపతులని పిలుస్తారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అంతకుముందు తాను ఉన్నాను అనడానికి ఒక గుర్తు ఏమీ పెట్టడు పురుషుడు. నేనున్నాను అని, నేను బ్రహ్మచారిగా ఉండగా గుర్తేమీ లేదు. కానీ నేను గృహస్థాశ్రమంలోకి ప్రవేశించగానే నేనున్నాను అని ఒక గుర్తు ఏర్పాటు చేస్తాను నా భార్య మెడలో. దే మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంటే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. నేనున్నానని గుర్తేమిటో తెలుసా? నీ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం. ఈ కంఠం ఈ క్రింది శరీరానికి వచ్చిన కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ ఈ గొట్టం ద్వారా పైకి చెప్తుంది. ఎక్కడ ఈ శరీరానికి కష్టం వచ్చినా ఆ సమస్యని పుచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి బుద్ధి పరిష్కారం చెప్తుంది.
అది మళ్ళీ గొట్టం ద్వారా ఆదేశం పెడుతుంది. నేను ఉపన్యాసం చెప్తుంటే ఓ చీమ నా పాదం కుడుతోంది అనుకోండి, పాదం మొరపెట్టుకుంటుంది. ఒక చీమ కరుస్తోంది, బాధగా ఉంది నాకు, అది ఇలా పైనుంచి గొట్టం ద్వారా బుద్ధి కెడుతుంది. వెంటనే బుద్ధి గ్రహించి ఓ ఎడం చెయ్యి ఆ కుడుతున్న ప్రాంతాన్ని నిప్పిని పట్టి గుర్తుపట్టి రుద్దు, ఆ చీమ మరణిస్తుందని చెప్తుంది. నిశ్శబ్దంగా నేను చెయ్యి పెట్టి ఇలా అంట, ఆ చీమ చనిపోతుంది. అంటే ఎంత చిన్న సమస్య అయినా సరే ఈ మిగిలినటువంటి శరీరానికి సంబంధించిన వాటికన్నిటికీ కూడా మార్గనిర్దేశకత్వం ఇది చేస్తుంది. దీని సమస్యల్ని నేను పట్టించుకోనని దందో, ఇది చెప్పిన దాన్ని కాదు అని కింద దందో. అదే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు భార్య, ఇది భర్త. అందుకే భర్త పెద్దవాడు, భార్య చిన్నది ఉంటుంది వయస్సులో. కారణం పరిణతి. యాజమాన్యం వహించవలసినటువంటి వ్యక్తి నిర్ణయం చెయ్యగలిగిన వాడై ఉండాలి. ఆ పరిణతి బ్రహ్మచర్యంలో గురువుగారి దగ్గర సంపాదించుకుంటాడు. సంపాదించుకున్నవాడు తల, ఈ క్రిందిది శరీరం. ఈ రెండు ఎలా విడివడి ఉండవో, కంఠాన్ని ఛేదించారనుకోండి ఆ వ్యక్తి శరీరం విడిచిపెట్టేస్తాడు. ఈ శరీరానికి మధ్యలోంచి వెళ్ళడం ఎలా సాధ్యం కాదో దంపతుల మధ్యలోంచి కూడా వెళ్ళవద్దు. వాళ్ళిద్దరూ అంత అవినాభావ సంబంధము కలిగినటువంటి వారు. సనాతన ధర్మంలో దాంపత్యం అనేటటువంటిది, వివాహం చెయ్యడం అనేటటువంటిది కామము ధర్మముతో ముడివెయ్యడానికి యజ్ఞాధికారం పొందుతాడు. భార్యని పక్కన కూర్చోపెట్టుకుని దేవతలకి హవిస్సిస్తాడు. దానివల్ల దేవరుణం తీరుతుంది. ఆయన సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకుని వెళ్ళి కూర్చుని ఏ రామాయణమో భాగవతమో చదువుకుంటూ ఉంటాడు. ఆయనకి వేళ పట్టున ఆకలి వేసేటప్పటికి ఆవిడ పలహారం పెడుతుంది. ఆవిడ పలహారం పెట్టింది కాబట్టి తాను రామాయణం చదువుకున్నాడు. ఆమె ఆయనకి ఊపిరిగా నిలబడుతుంది. నిలబడి తాను దేవతారుణాన్ని నుంచి విముక్తుడవడానికి, ఋషిరుణం నుంచి విముక్తుడవడానికి, పితృరుణం నుంచి విముక్తుడవడానికి కారణభూతురాలవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ నారాయణ నారాయణ. యతో కంటక విద్ధాంగో జంతోర్నేచ్చతి తాం వ్యథాం జీవసామ్యాం గతో లింగై న తథా విద్ధ కంటకః. ముళ్ళు గుచ్చుకున్న వాడికి నొప్పి గురించి తెలుస్తుంది కదా, ఇంకెవరికైనా తెలుస్తుందండి? దానివల్ల దేహంలో కలిగే మార్పుల గురించి కూడా తెలుస్తుంది. ఎక్కడెక్కడ ఎట్లా నొప్పి, దేహంలో ఏమేమవుతున్నది, అవన్నీ బాగా తెలుస్తుంది. నొప్పి అనుభవిస్తున్న వాడికి కదా తెలుస్తుంది. నొప్పిని చూపించలేడు. అది ఒక పెద్ద నోరు కొట్టుకుంటాడు కానీ నొప్పిని చూపించడం. ఎక్కడ ఉంది నొప్పి, ఎట్లా ఉంది నొప్పి అంటే దేహం అంతా పాగిపోయింది నొప్పి. ఇప్పుడు ప్రారంభంలో గుచ్చుకున్న స్థలం నుంచి ప్రారంభమైపోయి నరాల్లో పాకిపోయి శరీరం అంతా కూడా నొప్పిలాగా ఉంది. ఎక్కడ నొప్పి గుచ్చుకుందో తెలియటం లేదు. ఆ విధంగా ఉంది. నోరు కొట్టుకుంటుంటాడు, అమ్మో నొప్పి, అమ్మో నొప్పి, అమ్మో గుచ్చుకుంది, మంట 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 మంట. చూపించటానికి లేకపో. అందుకని దేహంలో అన్ని మార్పుల గురించి వాడికే తెలుస్తుంది. తాపత్రయం అంతా దాంట్లో తెలుస్తుంది, దుఃఖమంతా దాంట్లోనే తెలిసిపోతుంది. చెప్పలేడు, కొట్టుకుంటున్నాడు అంతే. తేలుకుట్టింది, కుట్టినటువంటి స్థలం పట్టుకొని కుట్టింది అంటున్నాడు. ఒళ్ళంతా పాకిపోయింది, ఇక్కడ నొప్పి అంటాడు, ఇక్కడ నొప్పి అంటాడు, ఇక్కడ మంట అంటాడు. అమ్మో కడుపులోంత మంట, శరీరం అంతా మంట, అన్ని నొప్పులే. ఈ మార్పులైపోయినాయి శరీరంలో అంతా కూడా తేలుగుట్టుతోనే. అటువంటి వాడు సమభావాన్ని పొందుతాడు. అటువాడు నిజమైనటువంటి సమభావాన్ని పొందుతున్నాడు. తాను అనుభవిస్తున్నటువంటి నొప్పి ఇతర ప్రాణులకు కలుగకూడదని కోరుకోండి. అప్పుడు అనుకుంటాడు, అంతవరకు అనుకోడు. అబ్బా ఈ నొప్పి ఏమి నొప్పి ఇది, అసలు ఈ నొప్పి శత్రువులకు కూడా రాకూడదు అంటాడు. అప్పుడు శత్రువుల మీద కూడా
ఆ దయ వస్తుంది చూడండి. ఈ నొప్పి వాడికి కూడా కుట్టకూడదు, పాపం చాలా నొప్పి నేను అనుభవిస్తున్న నాకు తెలుసు అంటాడు. సమభావం వచ్చేస్తుంది వాడికి. 199 మందికి సమభావం వచ్చేస్తుంది. నిజమైనటువంటి సమభావత వచ్చేస్తుంది వాళ్ళకు. తాను అనుభవిస్తున్నటువంటి నొప్పి ఇతర ప్రాణులకు కలగకూడదని కోరుకుంటాడు. అప్పుడు కోరుకుంటాడు సమభావన. అప్పుడు వచ్చేస్తుంది, లేదు లేదన్న కూడా వచ్చేస్తుంది. కానీ ఏనాడు కూడా ముళ్ళు గుచ్చుకొని వాడు ఇతర ప్రాణుల గురించి అసలు ఆలోచించడు. నేను పేదరికంలో ఉన్నప్పుడు నేను చాలా కష్టపడ్డా, తినటానికి కూడా నేను కష్టపడ్డా, అసలు ఎంతో నొప్పి పడ్డా నేను పాపం అని ఏదో అల్పమో స్వల్పమో సహాయం చేయటానికి కానీ సహాయం చేసేవాడను చూపించటానికి కానీ పాలు పంచుకుంటాడు. లేకపోతే పంచుకోడు. వాడికి ఏం తెలుస్తుంది? ఎవరికైనా ముళ్ళు గుచ్చుకోకపోతే ఈ అనుభవము, ఈ నొప్పి అసలు ఇంకొకరిని గురించి ఆలోచన చెయ్యడు. ఇప్పుడు ఆలోచన చేస్తున్నాడు, నాకు ముళ్ళు గుచ్చుకుంది, నాకు తేలుకుంటుంది అని. అప్పుడు ఆలోచన చేస్తున్నాడు. ఇదే నొప్పి, ఇదే తాపత్రయం వాళ్ళకు కూడా వస్తుంది. అప్పుడు సమభావత్వం కలుగుతున్నది లోపల. అహంకారం పోయినప్పుడు, గర్వం అనేటువంటి పేదవాడి ఎందు ఎప్పటికీ ఇది వెళ్ళిపోయినప్పుడు వాడికి ఉండవు. వాడు అనుభవించేశాడు. వద్దప్ప నేను అనుభవించాను, అక్కడ మనకెందుకు అది అంటాడు. నిజమైనటువంటిది మన పురంధరదాసులాగా. పురంధరదాసుడికి ఎంత డబ్బు ఉండింది, ఏం కథ. శ్రీకృష్ణుడు వాడికి అనుభవం వచ్చేటట్టు చేశాడు. ఒక కథ, చాలా అద్భుతమైన కథ, మళ్ళీ చెప్పుకుందాం ఆ కథ. ఆ కథను పరమాత్ముడే వచ్చి అడిగాడు, నాకు కావాలా, ఏదైనా భిక్ష పెట్టు అన్నప్పుడు. భిక్ష కూడా ఇవ్వలేదు వాడు. ఇంటికి వెళ్ళి అమ్మని అడుగుతాడు, పురంధరదాసు యొక్క భార్యను, ఏదైనా పెట్టండి, మా వాడికి ఒడుగు చేయాలా అన్నప్పుడు. అప్పుడు ఏం చేస్తుంది? తన మూగు తీసేసి ఇచ్చేస్తుంది. మూగు పట్టు తీసి ఇచ్చేస్తుంది, వజ్రం అది తీసుకుపో అని చెప్పేసి. ఇక చూసుకోండి. అయిన తర్వాత పురంధరదాసు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి అన్నీ చూస్తాడు. మూగు పట్టు లేదే, ఎందుకంటే అది వజ్రంది. అది ఎక్కడ నీ మూగొత్తి ఎక్కడ పోయింది, నీ మూగు పట్టు ఎక్కడ అని అడుగుతాడు. ఇక చాలా బాధపడుతుంది కృష్ణ భక్తురాలు ఆవిడ. వెళ్ళేసి కృష్ణుడి యొక్క మందిరంలో వెళ్ళి స్వామిని వేడుకుంటుంది. ఇక నన్ను చంపేస్తాడు, నేను ఏం చేయటం, నేను అట్లా ఇచ్చాను అలా అనుకుంటూ వేడుకున్నప్పుడు కింద ఉండేటువంటి నీళ్ల పాత్రలో మూగొత్తి కనపడుతుంది. ఆ మూగొత్తిని తీసుకొచ్చి పెట్టుకుంటుంది. ఇది మరి ఇప్పుడు వచ్చింది, ఎట్లా వచ్చింది ఇది మూగొత్తి అని వాడికి కొంచెం అప్పుడు ప్రారంభమవుతుంది. నవకోటి నారాయణుడికి పరమాత్ముడి యొక్క విచారం ఏమిటి, ఈ లీల ఏమిటి అని వాడు మారిపోతాడు. మొత్తం మారిపోతాడు. మొత్తం ఉండిందంతా సర్వస్వం దానం చేసేస్తాడు. మొత్తం నాకేం అక్కర్లేదు మొత్తం అని చెప్పేసి. అద్భుతమైనటువంటి కథ అది. ఇంక దానం చేయలేడు, అంత ఆస్తి ఉంది వాడికి. అందుకని ఏం చేశాడు, ఇంటి మీద ఒక తులసి దళం పెట్టి కృష్ణార్పణ అన్నాడు. ఎవరైనా వచ్చేమైనా తీసుకుపోండి, ఎవరైనా తీసుకుపోండి, ఇక నా చేత కాదు, ఈ దానం చేయలేను నేను. అట్లా చేసేసి మొత్తం అంతా కృష్ణుడి అర్పణ చేసుకొని వచ్చాడు. అట్లా తిరిగి వచ్చేటప్పుడు తన భార్య ఒక చిన్న చెంబు పెట్టుకుంది. ఆ చెంబు బంగారు చెంబు. ఆ చెంబు పట్టుకొని వచ్చినప్పుడు కింద తట్టు ఎవరో జనం వచ్చినట్టుగా కనపడింది. వాడికి అనిపించింది, అసలు నీ దగ్గర ఏముంది? ఏమీ లేదు. మరి ఈ చెంబు ఎందుకు పెట్టుకున్నావని. ఈ చెంబు నీళ్లకు పనికి వస్తుంది కానీ పెట్టుకున్నావు, మట్టి చెంబు పెట్టుకోవచ్చు కదా, దీన్ని ఎందుకు పెట్టుకున్నావు, ఈ బంగారు చెంబు అని దాన్ని కూడా తీసి పారేశాడు. మళ్ళీ వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. అంత పరమాత్ముడి లీలనే ఇదంతా కూడా. అటువంటి వాళ్లకు ఆధ్యాత్మికత వచ్చిందనుకోండి, 10 మందికి మంచి చేస్తారు వాళ్ళు. వాళ్ళ అనుభవం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ లోకంలో అహంకారము, గర్వం అనేవి పేదవాడి యందు ఎప్పటికీ ఉండవు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలా. అన్ని రకాల గర్వాలు అతడి నుండి దూరమైపోతాయి. చాలా రకరకాలమైనటువంటి గర్వాలు ఉన్నాయి. అహంకారాలు చాలా వరకు 64, 65 అహంకారాలు చెప్పుకపోతాడు. 64, 65 విద్యలు ఉన్నట్టుగా అహంకారాలు అట్లనే ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి అహంకారం. చాలా లోపల కూడా అహంకారం ఉండకూడదు. బయటకు చూపించడం కాదు, లోపల కూడా ఉండకూడదు. అతడికి విధివశాత్తు అనుకోకుండా కష్టం వస్తుంది. ఒకవేళ ఆ డబ్బు ఉండేవాడికి ఆ కష్టమే అతడికి గొప్ప తపస్సు అయిపోతుంది.
పురంధరదాస్ చూడండి, ప్రపంచాన్నంతా పరమాత్ముని గురించి చెప్పుకొని వెళ్ళాడు. నారాయణ నారాయణ నారాయణ, కృష్ణ కృష్ణ అనండి, అన్ని చోట్ల ఉన్నాడు. కృష్ణుడు అన్ని చోట్ల ఉన్నాడు. మూగుతి నాకు ఇంత పని చేసిందని మూగుతికి మీద కూడా ఒక పాట రాశాడు ఆయన. పాటలు పాడుకుంటూ వెళ్ళారు, శిష్యులంతా రాసుకొని వెళుతున్నారు. కొన్ని వేల పాటలు ఆయన పాడారు అని చెప్తారు. అన్ని పాటల్లోనూ కూడా మెసేజ్ ఉంది. ఇప్పుడు స్వామీజీ భజనలో, స్వామీజీ భజన కీర్తనలో ఒక్కొక్క పాటకు ఒక్కొక్క మెసేజ్ ఉంది. ఇక్కడ నామకీర్తనంతో సంబంధించినటువంటి భజనలు, నామకీర్తనతో సంబంధించి ఆధ్యాత్మికాన్ని చెప్పేటువంటి కొన్ని కీర్తనలు, ఇక నామకీర్తనంతో సంబంధించి పరమాత్ముడికి భక్తుడికి కలిగేటువంటి వాగ్వాదము, అటువంటి కీర్తనలు, మణిప్రవాళమైనటువంటి కీర్తనలు ఎవరైనా ఏ భాషకైనా పాడుకోవచ్చు. నారాయణ నారాయణ నారాయణ